వెల్కమ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ. ఇది అనమాట మన టెంపుల్ అనమాట, అనంతగిరి టెంపుల్ అనమాట. ఈ గుడి ప్రాముఖ్యత ఏంటంటే ఈ గుడిలో చాలా పవర్ ఉంటుంది అనమాట. చాలా ఇదండి, ఇది చాలా కాలం నుంచి గుడిని స్థాపించారు. ఈ గుడి పైన గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు అండంగా ఉంటారు. ఈ గుడిలో ఏం అవసరం ఉన్నా గ్రామ ప్రజలందరూ సాయం పడి అందరూ ఒకలాగుండి చేసుకుంటారండి. ఈ గ్రామానికి చాలా ప్రసిద్ధమైన గుడి ఇది. ఈ గుడి పేరు గంగాధర ఈశ్వర ఆలయం. అనంతగిరి కొండల్లో ఈశ్వర శివకి ఎంత ప్రాముఖ్యత కలిగిన వినాయకుడు అనమాట. ఇది గంగాధర ఈశ్వర ఆలయం ఉంది. పక్కన జగన్నాథ స్వామి పార్వతీదేవి ఆలయం ఉంది. గంగాధర స్వామి ఆలయం పక్కన జగన్నాథ స్వామి పార్వతీదేవి ఆలయం ఉంది. ఇది శివుడు అనమాట, లింగం అనమాట. చూసారా, పాము పడకెట్టి ఉంది. 377 సంవత్సరాల పురాతన ఆలయం ఇది అండి. ఈ అనంతగిరి ప్రాంతంలో వందల వేల చరిత్ర ఉంది ఈ ఆలయంకి. చరిత్ర ప్రకారం గతి 400 వేలుగా నిజాం నవాబులు సైతం ఈ కొండలో ప్రశాంతంగా ఆకర్షితం అయిన ఈ కొండలో విశ్రాంతి తీసుకోవడానికి అప్పట్లో ఇది ఆ ప్రధాన ఆలయాన్ని ఇది రమేష్ పండా అనమాట, ఈ పంతుల పేరు అండి, అభివృద్ధి చేశారని చెప్తారు. ఈ పండా అనమాట ఇది గ్రామ మన పంతులు అనమాట, ఈ ఊరు పంతులు అనమాట, అనంతగిరి ఊరు పంతులు. ఈ తరతరాలుగా ఈ ఊర్లో ఇంట్లోనే ప్రతి ఒక్కరు ఈ పూజని బాగా చేస్తారనమాట. ఈ గుడి ప్రత్యేకత మరి ఈ పవిత్ర స్థలం ప్రకృతి ఒడిలో గట్టబడిన అడవుల మధ్యన కొలువై ఉంది ఈ గుడి అనమాట. ఈ గంగాధర ఆలయం అండి. ఈ చూసారు కదా, ఈ చరిత్ర మొత్తం అనమాట ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ రమేష్ పండా అని పంతులు అన్నారు కదండి, ఇతను అనమాట ఈ తరతరాలుగా ఈ గుడిని చూసుకొని వస్తున్నారు. ఫస్ట్ నుంచి వీళ్ళ ఫ్యామిలీలు ప్రతి ఒక్కరు అనమాట చేస్తారు. వీళ్ళకి ఒక ఫ్యామిలీ అందరూ ఈ గుడికి సేవకుల్లాగా ఫస్ట్ నుంచి ఉన్నారండి. కాబట్టి ఈ గుడి చాలా పవిత్రమైన గుడి అండి. ప్రతి ఒక్కరు ఈ గుడిని ఒకసారి చూసి దర్శించుకొని రండి. ఈ అనంతగిరి ప్రాంతం అనమాట పలాస జిల్లా, శ్రీకాకుళం జిల్లా అనమాట. ఇది పలాస దగ్గర అనంతగిరి ప్రాంతం ఉంటుందండి. ఈ గుడి ఏంటంటే ఇది ఎప్పుడో పురాతనమైన గుడి కాబట్టి ఈ గుడిలో ప్రతి ఒక్కరు దేవుళ్ళు నివాసించున్నారు. ఈ గుడిలో ప్రతి ఒక్క దేవుళ్ళు కాబట్టి ప్రతి ఒక్క దేవుళ్ళని మన నమ్మకంతో పూజ చేస్తేనే మనకి ప్రతిఫలం వల్ల వస్తుందో. ఈ గుడి చాలా పవిత్రమైందండి. ఎప్పుడో చేసిన గుడులు అనమాట. ఇప్పుడు చేసిన గుడులకి రెడీమేడ్ల గుడిలాగా ఉంటాయి అనమాట. ఎప్పుడో చేసిన గుడులకి ఎక్కువ పవర్ ఉంటుంది అనమాట. ఏ గుడి అయినా ఏ దేవుళ్ళకైనా ఎక్కువ పవర్ ఎందుకు ఉండదు అంటే ఎప్పుడో చేస్తారు, ఆ గుడిలో దేవుళ్ళు నివాసించుంటారు కాబట్టి ఈ గుడికి అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ గుడిని దర్శించాలి. ఈ గుడికి గ్రామ ప్రజలు ఎంత సేవ చేస్తారంటే చెప్పడానికి లేదండి. చాలా సేవ చేస్తారు, చాలా సేవను అందిస్తారు, మనకు చాలా సహాయపడతారు, అండగా ఉంటారండి ఈ గ్రామ ప్రజలందరూ. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ గుడిలో ప్రతి ఒక్కరు అమ్మవారి విగ్రహాలు చెక్కించి ఉంటాయి, దర్శనాలు చేయండి. జగన్నాథ టెంపుల్, పార్వతమ్మ టెంపుల్ అన్ని దేవుళ్ళు చుట్టూరు ఉన్నాయి కాబట్టి ఈ గుడిని అంతగా చాలా బాగా నమ్ముతారండి ఈ గ్రామ ప్రజలు. ప్రతి ఒక్కరు చూసారా, ఈ నంది అనమాట ఇప్పటి నుంచి మనము అభిషేకం చేసిన పాలు అనమాట బయటకు వస్తాయి అన్నమాట ఉత్తర దిశలో. ఓకేనండి. ఈ గుడిలో చూసారా ప్రతిదీ ఇప్పటికీ చెక్క చెదరకంట చక్కగా అందంగా ఉందండి. ఇదనమాట ఎంట్రన్స్, బయటకు వచ్చిన దారి. ఓకేనండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్. ఈ రమేష్ పండా పంతులు గారు మనకి బాగా అండగా పూజలు అందిస్తున్నారు, మంత్రాలతో సహా, శ్లోకాలతో సహా. ఈ నంది అనమాట, నంది. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్, శంభో శంకర.